రంజిత్ తోపిరు వ్యభిచారంలో పట్టబడ్డాడు ఎరకాయన నీకు? వ్యభిచారంలో పట్టబడ్డాడు. మనుషులు అన్న కాడ కొన్ని తప్పులు చేస్తారు. అతను నేను సమర్థించా. మంచి ఉంటే ఏదన్నా ఉంటే మంచి తీసుకుంటా నేను. తప్పు చేస్తే తప్పే అంటాను నేను. నిజమే, అది అతనికి ఆ రకమైనటువంటి బలహీనతలో పట్టుబడ్డాడు. తప్పైంది తన ద్వారా. ఇక ఆడొకడు తప్పు చేసిండు అని చెప్పి మొత్తం క్రైస్తవత్వమే మంచిది కాదు అని చెప్పి మొత్తం క్రైస్తవత్వమే చెడ్డది అని అనడానికి వీల్లేదు. మరి అట్లాంటప్పుడు పరలోకం పోతాడా అన్న స్వర్గం పోతాడా? నరకం పోతాడా స్వర్గం పోతాడా రంజిత్ తోపిరు? రంజిత్ తోపిరు ఇప్పుడు ఏం చెప్పరాదు. ఇప్పుడు ఎట్లా చెప్పదు చెప్పు? ఒకవేళ రంజిత్ తోపిరు ఇట్లాంటి వ్యభిచారాలు చేసిండు, ఇవన్నీ చేసిండు, ఒకసారి బాప్తిసం తీసుకున్నాక తప్పు చేయరు అని ఉంటది కదా? ఉన్నది పోతే నరకం పోవచ్చు. మనం నిజమే, మరి నరకం పోవచ్చు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, ఒక్కసారి మారు మనసు పొంది పరిశుద్ధాత్మలు పొంది ఆ పశ్చాత్తాపడినాక తర్వాత మరలా అతన్ని మార్చడానికి వీలు పడదని అన్నది. ఇట్లాంటి వాళ్ళు పోతారు కావచ్చు నరకం. నంబర్ ఉంటే చెప్పాను, నేను చెప్తా. నరకం పోతావా అన్న నువ్వు అని చెప్తాను. నంబర్ లేదు నా దగ్గర. మీ నంబర్ ఉండదు కాబట్టి మీకు చేసిన. ఇక అంత పెద్దోళ్ళతో నువ్వేం మాట్లాడతావు? నేనే వాళ్ళ వీడియోల కింద కామెంట్లు పెట్టినా, నువ్వు మొత్తము దేవుని కన్నా ఎక్కువ బిల్డప్లు ఇస్తున్నావు అని చెప్పి మొత్తం పెట్టినా కామెంట్స్. అట్లా చెడు ఉన్న కాడ మనము ఖచ్చితంగా ఖండించాలి. అవును. అది అయితే ఇప్పుడు వీళ్ళు సుగుణ, అంతేకాకుండా వాడు ఇక డిచ్కి బాబా తెలుసా? డిచ్కి బాబా అనకనా మా సోదరుడు అతన్ని, మా గురువు. చిచి ఏం గురువు నీకు అర్థం కాదు. 100 మందిని అంటానన్నాడు వాడు. 100 మందిని గంట నువ్వు కండబట్టి ఉండు అని అన్నాడు. పంది కూర తిని అన్నాడు. వాడేమో బయట ఏం చెప్తాడు, అరే మనము ఈ పంది కూర గాని మాంసం గాని ముట్టద్దురా, మనము మంచి బ్రాహ్మణులము, మనము మంచి హిందువులమా అంటాడు. మేము రాధా మనోహర్ గారు అంటాం ప్రేమగా. అంటావు కరెక్టే గాని వాడు రాధా మనోహర్ కాదు, రాధా మనోహర్ గాడు. ఎట్లా గాడు అని అంటే నేను చెప్తున్నా, అదే వివరిస్తున్నా. ఏంటిదనంటే ఒక అమ్మాయి తోటి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అరే నువ్వు ఇద్దరం కలిసి మా మధ్య శోభ చేద్దాము, 100 మందిని పిల్లల్ని అందాము, బాగా కండబట్టి ఉండు, పంది కూర తిని అన్నాడు. ఒక బాబా, ఒక గురువు, ఒక సాధువు అంటే సర్వ సంఘ పరిత్యాగి. అంటే మాట ఎట్లుంటది? సౌమ్యంగా ఉంటది, సాధువు మాట్లాడినట్టుగా ఉంటది. తిండి ఎట్లుంటది? సాత్వికమైన తిండి ఉంటది. బోధ ఎట్లుంటది? ఇతరులకు హాని చేసే బోధ ఉండదు. అట్లాంటప్పుడు ఇంతటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడిందంటే ఆ ఒక్క వీడియోను బట్టి వాడు ఎట్లాంటి లఫోట్ గాడు అని చెప్పి అర్థమైపోతుంది. నువ్వు అతన్ని తీసుకొని మా గురువు అనబడుతుంది. ఇక నేనేం చెప్పాలి? ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినా నేను గురువుని అయితలేను, వాడేమో గురువు అవుతుండనంటే నీ దగ్గరనే ఇక్కడ భేదం ఉన్నది. ఎవిడెన్స్ తో సహా చెప్తే ప్రూఫ్ అవుతుంది. ఎవరో చెప్పిన మాటలు చెప్తే, ఎవరు చెప్పిన మాటలు కాదు, ఉన్న సత్యం మాట్లాడితే సత్యం ఎక్కది. అదే అబద్ధం ఉన్నది చూడు, అబద్ధం ఆమెడే పోతుంది. కాదు, అతను నోటితో అన్నాడు ఈ మాట, నువ్వు అన్నమాట నేను పెట్టాను, నీకు అన్ని ప్రూఫ్స్ పెడతా. ఇప్పుడు రంజిత్ తోపిరు మాట పూర కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటివేమో నీకు వస్తాయి, కానీ లఫోట్ గాల్లో ఏమో వీడియోలు రావు నీకు. ఎవరి గురించి ఎందుకన్నా? ఓకేనే, మరి ఎవరి గురించి ఎందుకంటావు? మరి ఓపిరేగర్ గురించి ఎందుకు తీసినవా? నీవే అంటివి కదా. ఇప్పుడు నువ్వు ఎటువైపు నిలబడ్డావు? రంజిత్ తోపిరు గురించి నీవే అంటివి కదా మొదలు. అవునయ్యా, ఆయన ఒక పుస్తకం రాసిండు, ఆ పుస్తకంలో ఉన్న మంచి విషయం గురించి నేను చెప్తున్నా. అయితే వ్యభిచారి రాసిన పుస్తకం చదువుతావా? వ్యభిచారి ఈ పని చేయక ముందు అట్లా మంచిగానే ఉండేనే. ఈ పుస్తకము రాసినప్పుడు ఏం చేయలేదు అట్లా. రాసేటప్పుడు నుంటే అతను చేస్తుండే కొత్త నీకు. ఇప్పుడు నేనేమంటున్నా నీకు అర్థం అయితలేదు. ఇప్పుడు ఒకడు నిజమైన దొంగనిగా వస్తున్నాయి భయ్. దొంగనైతే దొంగతనం చేసుకొచ్చి అందరు ఇంట్లో అందరూ కూడా చంపుతాడా? వాడు ఇంట్లో మంచోడుగానే ఉంటాడు. ఉండడా? అయితే దొంగని నేను చెప్తా నువ్వు వినాలన్నమాట. ఒకవైపు మంచి చెప్తుండొచ్చు, ఒకవైపు తెలిసిన మంచి చెప్తుండ, ఒకవైపు చెడు చెప్తుండవచ్చు. మనం ఇప్పుడు మంచి తీసుకుందామా చెడు తీసుకుందామా? మనుషులు కొంత తప్పులు చేస్తారు, నేను కాదంటలేను.
ఈ రంజిత్ ఓపిరాయ్ గారి పుస్తకంలో ఏం రాసిండు అన్న దాని గురించి చెప్తున్నా. అందులో ఏమని రాసిండనంటే, ఏ కృష్ణుని రాముణ్ణి శంకరుణ్ణి ఏ దేవుణ్ణి చూసినా, హనుమంతుని చూసినా, ఏ దేవుణ్ణి చూసినా, అంతేకాకుండా వేదాలు చూసినా, వేదాలు చదివినా అన్ని దారులన్నీ ఏసుక్రీస్తునే చూపిస్తున్నాయి అన్నాడు ఆయన. అదే ఎట్లా చూపిస్తున్నాయి అన్నాడు దానికి నువ్వు ఆ పుస్తకం చదవాలి. ఆ బుక్ గురించి చర్చ జరిగింది, డిబేట్. చర్చ జరిగింది. చర్చ జరిగితే ఆయన ఓపిరాయ్ గారు ఏమన్నాడంటే, ఈ విరాట్ స్వరూపుడు అయినటువంటి దేవుడు, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి దేవుడు, ఈ వెలుగైనటువంటి దేవుడు ఎవరు? ఇన్ని లక్షణాలు ఈ గ్రంథాలలో చూపించినవి, ఈ వేదాల్లో చూపించిన ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి చూపిరు అని చెప్పి అడిగిండు హిందువులను. చిన్నజీయర్ని అడిగిండు, బంగారాయ శర్మని అడిగిండు, అక్కడ పరిపూర్ణానందని అడిగిండు. వీళ్ళందరిని అడిగితే మరి ఈ మా దేవుళ్ళు, మా హిందూ దేవుళ్ళు, ఈ దేవుళ్ళు ఉన్నాయి ఇన్ని తత్వాలు, ఈయననే నిజమైన దేవుడు, ఒకే దేవుడు అని చెప్పలేకపోయారు. వాళ్ళు చెప్పేదేమో ఒక్క దేవుడు అంటారు, ఆ ఒక్క దేవుడు ఏదో చూపించలేకపోయారు వాళ్ళు. అయితే ఈ మన ఓపిరాయ్ గారు ఏమన్నాడంటే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు, ఆయనలో ఇన్ని లక్షణాలు నేను చూపిస్తున్నా అని చెప్పి ముందర పెట్టిండు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? బంగారాయ శర్మను, అంతేకాకుండా చిన్నజీరి స్వామి ఏమన్నాడంటే, ఇగో ఆ వేదాలకును ఈ బైబిల్కి ఇట్లా పోల్చొద్దు, ఆ మతం అటే ఈ మతం ఇటే అని చెప్పి వేరు చేసిండు. వేరు చేసి ఏమన్నాడనంటే, ఈ ఓపిరాయ్ గారు చెప్పినటువంటి మాటకు ఏ మాత్రం కూడా సరైన సమాధానం చెప్పలేకపోయింది. అప్పుడు ఓపిరాయ్ గారు ఏమన్నాడనంటే, ఒక కేవలం యేసు అనే పేరు మాత్రమే లేదు గాని ఫలానటైన దేవుడు అని చెప్పి అన్ని లక్షణాలు, అన్ని వర్ణనలు, అన్ని రకాలైనటువంటి గుణాలు ఈ యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది తప్ప మీ వేదాల పేరు లేనంత మాత్రాన యేసు కాదని చెప్పి మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని చెప్పి క్వశ్చన్ వేసిండు. క్వశ్చన్ వేసిన దానికి వీళ్ళందరూ ఆయన ముఖాలు అన్ని మాడిపోయినాయి. ముఖాలు మాడిపోయి సమాధానం చెప్పలేకపోయారు. అందరు అక్కడి నుంచి లేచిపోయారు. ఆయన పరిపూర్ణానంద ఏం చేసిండంటే, బయటకు వచ్చినాక ఇంతటి డిబేట్ ఇట్లాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదని చెప్పి కాళ్ళు మొక్కిండు పరిపూర్ణానంద. ఎవరివి? ఓపిరాయ్ గారిది. ఇంకెవరు మొక్కుతారో. పరిపూర్ణానంద కాళ్ళు మొక్కిండు. అప్పటి నుంచి బయటకు వస్తలేడుగా. గొప్ప పని చేసినవని గొప్ప పని చేసినవని అంటే గొప్ప పని అనుకో, చెడ్డ పని అనుకో. ఇప్పుడు నీకెట్లా అనిపిస్తుందో, నీకు వెటకారం అనిపిస్తుందో, నీకు అది మరి ఏ రకంగా అనిపిస్తుందో అది మళ్ళీ ఒకసారి వీడియో చూడు నువ్వు. అది సరే చూస్తా. చూడు. ఇప్పుడు అవునాయా, ఇది కేవలం ఇజ్రాయెళ్లకే దేవుడు అని చెప్పి నువ్వు అన్నావు, యేసుక్రీస్తు అందరికి దేవుడు కాదు అన్నావు. అదే పరిపూర్ణానంద ఏమన్నాడో తెలుసా నీకు? ఇగో ఇది కేవలము అక్కడ ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే యేసుక్రీస్తు, ఇక్కడ మన రాముడు మన ఇండియాకు మాత్రమే పరిమితము. ఇక్కడ ఈ రాముని సిమ్ము పనిచేస్తుంది, అక్కడనేమో యేసుక్రీస్తు సిమ్ము పనిచేస్తుంది. అక్కడ సిమ్ము ఇక్కడ పనిచేయదు, ఇక్కడ సిమ్ము అక్కడ పనిచేయదు అని చెప్పి ఈ పరిపూర్ణానంద అనేటువంటి విధవ ఏమన్నాడంటే, అక్కడ దేవుడు అటే ఇక్కడ దేవుడే ఇటే అన్నాడు. మరి దేశానికి ఒక దేవుడు ఉంటాడు, గ్రామానికి ఒక దేవుడు ఉంటాడు, ఊరికొక దేవుడు ఉంటాడు, పల్లెకొక దేవుడు ఉంటాడు. బా నాకు ఆ పెద్ద పెద్ద మాటలు తెలియవయ్యప్ప. పెద్ద పెద్ద మాటలు కాదా? ఇప్పుడు ప్రపంచం అంతటికి దేవుడు ఒక్కడా, లేకపోతే దేశాలకు వేరే దేశానికి ఒక దేవుడు ఉంటాడా? నాకు తెలియదు. హిందూ గ్రంథాల గురించి అడిగినావు అంటే మా సోదరుడికి ఫోన్ కలుపుతా మాట్లాడలేక, బైబిల్ గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడతా. ఇప్పుడు నువ్వు పొద్దున అడిగిన క్వశ్చన్ కే నేను ఆన్సర్ ఇస్తున్నా నీకు. పొద్దున ఏమన్నావు అంటే, యేసుక్రీస్తు కేవలం ఇజ్రాయెళ్లకే అని చెప్పి నువ్వు మాట్లాడినావు. అక్కడ ఉంది కదా వచనము. అక్కడ ఉన్నది కావచ్చున్నాయా, నేను చెప్తున్నా, అదే అంటున్నా నేను. సరే, యేసుక్రీస్తు ఇశ్రాయేలులకే దేవుడు అని అనుకుందాం నువ్వు అన్నట్టు. పరిపూర్ణానంద కూడా ఏమంటుండే, ఇండియాకే దేవుడు అని అంటుండు. అది ఒప్పుకుందామా? పరిపూర్ణానంద రాముడు అనేటోడు, కృష్ణుడు అనేటోడు ఇండియాకే అంటుడు. ఒప్పుకుంటావా నువ్వు? పరిపూర్ణానంద మామూలుడు కాదు, పెద్దోడు వాడు. నాకు తెలియదా సంగతి. మళ్ళా తెలియదు అని అంటాడు, తప్పు కదా అది. ఇప్పుడు
ఇంగ్లీష్ వాళ్ళని వాళ్ళు చేసిర్రు, ఆస్ట్రేలియా వాళ్ళు చేసిర్రు, ఇంగ్లాండ్ వాళ్ళని వాళ్ళు చేసిర్రు, జపాన్ వాళ్ళు చేసిర్రు. అంతేకాకుండా ఎన్నో దేశాలు 250 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఏ దేవుడు చేసిండు చెప్పు? నేను రేపు చెప్తా, ఇప్పుడు వీడియో చేస్తా, నాకు రేపటికి వీడియో ఇడాలి. అరే భయ్, నువ్వు ఏం వీడియో చేస్తావు ఇప్పుడు? దీని ఒక సమాధానం చెప్పి నువ్వు అనుకుంటా పోయి. ఈ ప్రపంచం అంతటికి దేవుడు ఒక్కడా కాదా? ప్రపంచం ఒక్కడు దేవుడు అంటే నేనేం చెప్తున్నా నాకు తెలియనప్పుడు. సరే, నేను ఒక చిన్న క్వశ్చన్ వస్తే మరి విను. చెప్పు. సరే, మనం ఇప్పుడు నీ ఇంట్లో ఫ్యామిలీకి ఒక 10 మంది పిల్లలు మీ తల్లిదండ్రికి అనుకున్నాం, అవునా కదా? ఫ్యామిలీలో 10 మంది, ఇదే ప్రపంచం, ఇక అంతకన్నా ప్రపంచం ఇంకా వేరే లేదనుకున్నాం. లేదన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక తండ్రి, ఈ తండ్రికి పిల్లలందరూ నాన్న నాన్న అని పిలవాలి. నాన్న నాన్న అని పిలిస్తే కరెక్టా, లేకపోతే లేదు ఇంటి పక్క పొన్నోన్ని, ఇంటి అనుకున్నోన్ని, ఇక్కడ అక్కడ పిలిచి ఇగో వీడు నాన్న వాడు నాన్న అంటే కరెక్టా? అట్లా ఎట్లా అంటామా? ఒకటే నాన్న బేకు, మా నాన్నని ఒకటే నాన్న కదా. మరి ఒక్క నిమిషం 33 కోట్ల 33 కోట్ల చెప్పని ఉండు, ఒక్క నిమిషం ఉండు, నువ్వు అడిగిన సమాధానం చెప్పని. ఇప్పుడు మీ అక్క కొడుకు నీకేమంటాడు? అది మానవుల, నేను ఒక ఉదాహరణ చెప్పిన, మానవుల రీత్యా అది వేరే కథ. అయితే నీదైతే ఉదాహరణ, నాదైతేనేమో ఇంకొకటే. నీకేం చెప్తాను అసలు? నీకు ఎట్లా అర్థమైతే లేదు నీకు? భూమి మీద ఉన్న మానవులందరినీ ఒక్కడు చేసిండా 10 మంది చేసిర్రా దేవుళ్ళు? ఒక్కడు చేసినప్పుడు మనం అందరం కూడా ఆ తండ్రికి మనం అందరం పిల్లలము, ఆయన మనకు ఒక్కడే దేవుడు అన్నప్పుడు మరి ఆస్ట్రేలియా వరకే సిమ్ పనిచేస్తుంది, డాటా పనిచేస్తుంది, నెట్ పనిచేస్తుంది. అక్కడి నెట్ ఇక్కడ పనిచేయదు, ఇక్కడ నెట్ అక్కడ పనిచేయదు. ఆ దేవుడు అక్కడోడు, ఈ దేవుడు ఇక్కడోడు అని చెప్పేసి పరిపూర్ణ అంతా ఎట్లా అంటాడు? ఎవరి సంగతో తీసుకొచ్చి నాకు చెప్తే నేనేం చెప్తాను? నా మాటలు నాకు చెప్పు, నేను చెప్తా. మరి ఎవరి సంగతో తీసుకొచ్చి చెప్పడానికి నీకు సిగ్గు లేదు కానీ, అది సరైనది కాదు కానీ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇజ్రాయేళ్లకే దేవుడు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? బైబిల్ ఉంది దేవుడు ఈ మాట లేదా? దేవుడు ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించును. దేవుడు లోకమును అన్నాడు. లోకం అంటే ఏంటిది? భూమి మీద ఉన్న ప్రతి మానవుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని నమ్మితే అందరికి రక్షణ అని చెప్పి చెప్తాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో మాత్రం చెప్తాడు కదా అట్లా. మళ్ళా కొత్త నిబంధనలో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదివి చెప్పినా నీకు. చెప్పినావు. అడు యూదుడే గాని, యూదుడు కానటువంటి వాడే గాని, సున్నతి పొందుకున్న ఇజ్రాయేలుడే గాని, సున్నతి పొందలేనటువంటి వాడైనా గాని అందరి కోసము యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి ఉన్నది అక్కడ. మళ్ళా యేసుక్రీస్తు తన సొంత మాటలతో ఏమంటాడనంటే, నేను లోకానికి సేవ చేయించుకున్నటకు రాలేదు, సేవ చేయుటకే వచ్చాను, నా లోకం అందరి కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు. మళ్ళీ అంతేకాకుండా మనము లూకా సువార్తలో మనం చూసినట్టయితే నేను లోక రక్షకుని చెప్పుకుంటాడు. లోకరక్షకుడు అంటే లోకం అంటే ఏది? మన ఇండియాకు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే కాదు, లోకం అంటే అంతటా. మరి ఆయన అట్లా చెప్పకపోతే యోహాను కూడా అట్లా రాయకపోవు కదా. యోహాను ఏమని రాసిండు? యోహాను ఏమని రాసిండనంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా అక్కడ రాసిండు. మరి ఆయననే మార్గం, ఆయననే సత్యం, ఆయననే జీవం కాదని చెప్పి యోహాను రాసేవాడు. మన ఇండియా కూడా తోమ రాకపోయేవాడు. ఎందుకనంటే ఇది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది, ఈ మతము వేరే దేశానికి సంబంధించింది కాదు అని చెప్పి తోమ కూడా ఈ దేశానికి రాకపోవు. తోమ అంటే 12 మంది యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు. మరి ఇంతమంది అందరి కోసం అని చెప్పి యేసుక్రీస్తు చెప్పి బోధిస్తేనే ఇంతమంది నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా నేను కూడా నమ్ముకున్నా. నువ్వు
ఇజ్రాయెల్లకు మాత్రమే అనే మాట నువ్వు ఒక్కటే పట్టుకొని ఊలాడుతూ అప్పుడు ఆ సందర్భం ఏం మాట్లాడిందంటే ఫస్ట్ ఇజ్రాయెల్లకు సువార్త అందినాక వేరే దేశాలకు వేరే గ్రామాలకు వెళ్ళాలని చెప్పి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం కూడా చెప్తుంది. అక్కడేమో పైనుండి శక్తి పొందుకున్నాక తర్వాత యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు వెళ్ళాలన్నాడు. అంతేకాకుండా నేను పొద్దున ఏం చెప్పినానంటే తండ్రి యొక్క కుమారుని యొక్క బాప్తీసము ఇవ్వండి అని అంటూ నేను చెప్పిన ఏ సంగతులు అయితే ఉన్నాయో అవన్నీ బోధించాలన్నాడు. అంతేకాకుండా మీరందరూ లోకములోకి వెళ్ళి శిష్యులను చేయుడని అన్నాడు. లోకములోకి వెళ్ళి శిష్యులను చేయుడని అన్నాడు. అంతేకాకుండా మార్కు సువార్త 16వ అధ్యాయం 16లో సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలన్నాడు. ఒక నిమిషం ఉండను నన్ను మాట్లాడండి జరా. మార్కు సువార్త 16వ అధ్యాయము సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించాలన్నమాట అన్నావు కదా. అక్కడ ఒక పాస్టర్ ఏం చేసిండు, బయట దేశంలో పాములను ఎత్తి పట్టుకుందరు అని ఒక వచనం ఉంటది. మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక పాముని తీసుకురారా, నేను పాముని పట్టుకుంటా, యేసుక్రీస్తే చెప్పిండు అంటే చెప్పి పాముని పట్టుకుంటే ఆయనతో పాము మెడకాయ గడిచి అక్కడనే ఆన్ ద స్పాట్ లో చచ్చిపోయిండు. ఆడు అట్టి తిరిగి కూడా ఉన్నట్టున్నాడు. ఎందుకు పాము గడిస్తే సావరా? ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు అట్లా అంటే మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు రోజు ఇప్పుడు పాస్టర్లు అందరితో పాములు మెడలేసుకొని తిరగాలన్నట్టే కదా అనేది. మళ్ళీ అక్కడ వాక్యం ఏనికి రాసిండ్రు? అసలు చింపేయండి వాక్యం అది. అసలు దానికి నువ్వు దాని ఆంతర్యం తెలవాలి, నీకు అంతరం తెలవాలి. అన్ని అలంకార రూపకంగా రాయబడడం జరుగుతుంది. అలంకార రూపకంగా రాయబడడం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటిదని అంటే దాని వెనకాల వేరే అర్థం ఉంటది. సాంస్కృతంలో రాసిండ్రా? సాంస్కృతే ఏమంటారు కదా, సంస్కారం. ఏం చెప్పతుంది నీకు? నీకు ఏం చెప్పినా నీకు అర్థమే. నీకు ఏం చెప్పినా ఏం మాట్లాడి నీకు అర్థం. పాము లాంటి వ్యక్తులు ఉంటారని కూడా బైబుల్ ఉన్నది. పాము లాంటి విషం లాంటి వ్యక్తులు ఉంటారని కూడా రాయబడ్డది. అంతేకాకుండా ఆగు ఆ విషము అనేటువంటి దాన్ని కూడా వేరే వేరే అర్థాలకు ఉపయోగించడం జరిగింది. విషము ఇప్పుడు ఎప్పుడన్నా నీకు విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీకు విషం ఇచ్చినా కానీ కూడా నువ్వు నిజమైనటువంటి భక్తులు అయితే నీకు పాము గరిచినా నీకు ఏం కాదు. పౌలును పాము గరిచినా అతనికి ఏం కాలేదు. ఎరకుండదు. మరి ఎరకుండదని అంటావు, మళ్ళీ తర్వాత ఎరకలేనట్టు చెప్తావేంది నాకు? ఇప్పుడు ఎవరికైనా పాము గరిస్తే బతుకుతారా? ఇక ఏం చెప్పతుంది? అది బై యాక్సిడెంట్ లో జరుగుతే అట్లా బతికిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన చేస్తే మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూపియాను నీకు ఎప్పుడన్నా? ఎవరు చూపిస్తానా? నేను నిజంగా ఇగో తమ్ముడు, నీకు నిజంగా ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి బాగుపడ్డోళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని చూపిస్తాను, నీకు చూపిస్తా. అట్లా జరుగుతాయి. అట్లా నేను చూసిన, సొంతగా చూసిన. 30 ఏళ్ళ సర్వీస్ నాది. ఇప్పుడు నేను ఒక మాట అంట, ఏ మతము, ఏ హిందూ మతము ఏదైనా ఆపదత్తే, కడుపు నొత్తే, లేకపోతే దయ్యం పడితే, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయితే, లేకపోతే కడుపు నొస్తే, ఇంకేదైనా మాంత్రిక శక్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కేవలము బైబుల్ మాత్రమే చెప్తుంది. నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నూనె అంటిపించుకొని ప్రార్థన చేయించుకోవాలని చెప్పి బైబుల్ చెప్తుంది. నీకు దయ్యం పట్టినా దయ్యం వెళ్ళిపోతుందని కూడా చెప్తుంది. దాని కారణంగానే చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనలో దేవుని సహాయం కోసం వెతుకుతారు. ఇంత మంచి ధర్మము ఎక్కడ లేదు. ఎట్లానంటే నువ్వు ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, నువ్వు ఏదో ఒక టెంకాయ తీసుకుపోయి అగరబత్తి ముట్టించి నీకు నీళ్ళు తీసుకుపోయి పూజ చేసి, లేకపోతే దాన్ని కడిగి చేసి అది చేసే వరకు నీకు కొంత డబ్బే ఆయన ఖర్చు అవుతుంది. నన్ను మాట్లాడినావు. బైబిల్ ఈజ్ ఓన్లీ టాకింగ్, నాట్ డూయింగ్. నాట్ డూయింగ్ కాదు, నీకు డూయింగ్ అని చూపిస్తా, అన్ని డూయింగ్లు చూపిస్తా నీకు. నువ్వు ఇప్పుడు ఏమన్నా అన్నయ్య ఒకటే రుజువు అవుతుంది అన్న? ఖచ్చితంగా అవుతుంది. నువ్వు రుజువు అయితే దానికి ఏం ఒప్పుకుంటావు చెప్పు? నువ్వు నేను ఒప్పుకుంటా అంటే నేను చెప్పింది అయితే నేను మళ్ళా యేసుక్రీస్తుని నమ్ముకుంటా. సరే, నేను నీకు ప్రూఫ్లు పెడతా కంపల్సరీ. ఒకటి నేను ఇది మాత్రం ఒప్పుకుంటా. నేను ఏంటిదో చెప్పానా? ఒక మీటింగ్కి వెళ్తే 100 మంది హెల్త్ బాగలేకున్న వాళ్ళు 100 మందికి 100 మంది బాగుపడకపోవచ్చు, కానీ కంపల్సరీ దేవుని దగ్గరికి వాళ్ళు కొందరన్నా బాగుపడతారు. అంటే ఇమీడియట్ గా అది కూడా ఇమీడియట్ గా బాగుపడ్డ వాళ్ళు ఉంటారు. నీకు చూపిస్తా, అది సరే నీకు చూపిస్తా. నీకు వాట్సాప్ పెడతా, నీకు కావాల్సిన లైవ్ లో నీకు అది చేస్తా. ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళు ఉంటే చెప్పు,
లేకపోతే ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఉన్నోళ్ళు ఉంటే చెప్పు, అందులో కొందరికన్నా ఖచ్చితంగా మేలు అవుతుంది. మంచిదన్న, మంచిది. నా జీవితంలో అట్లా జరిగినాయి, కొంతమందికి మేలు జరిగింది అట్లా. నేనేదో నాదో శిల్క జ్యోతిష్కం లెక్కనోడో మోసం చేసేట్టు మాంత్రికం లెక్కన చెప్పడం లేదు. ఇది కరెక్ట్ నిజమైన జీవం కలిగిన దేవుడు, సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు. ఈ దేవుడు చేయగలుగుతాడు, ఆ నమ్మకం నాకున్నది. ఈ రాళ్ళు రప్పలు కళ్ళుండి చూడదు, నోటితో మాట్లాడదు, చెవులుండి వినదు, గొంతుకతో చూడదు, ఈ దేవుళ్ళు ఏం చెప్తాయి చెప్పు? అట్లా అంటే వ్యతిరేకించినట్లయితుంది అన్న మీరు. అవును భయ్, అది నేను మాత్రం వ్యతిరేకించలేదు. హిందూ మతంలో ఉన్నటువంటి దయానంద సరస్వతి ఇంత నీతోడు నాతోడు బుక్ రాసిండు. హిందూ మతం వ్యక్తే, ఆయన బుక్ పెట్టమంటే పెడతా నీకు. ఏం పెడతావా? ఫస్ట్ హిందూ మతంలోనే పుట్టి హిందూ మతంలోనే గురువై బ్రాహ్మణుడై విగ్రహ ఆరాధనలు చేయొద్దు, విగ్రహ ఆరాధనతో అంత నష్టం ఉన్నది. ఇప్పుడు గణపతులు చేసిరా మొన్న, గణపతులు చేసి బిల్డింగ్ ఎత్తి గణపతులు తీసుకుపోయి అవి నీళ్ళలో పడేస్తే చేపలు చచ్చిపోవట్టే, ఆ దుర్గంధంతో మనకు ఊపిరితిత్తులు ఖరాబు కాబట్టే, కిడ్నీలు ఫెయిల్ కాబట్టే, శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు రావట్టే, ఇటు జలము, ఆకాశంలో ఉన్నటువంటి గాలి, నీరు, జలము అంటే నీరు కదా, భూమి, మళ్ళా భూమి, జలము, గాలి, ఈ మూడు నాశనం చేస్తున్నారు హిందువులు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక క్రైస్తవుడు ఇంతటి వ్యర్థాలు తీసుకొచ్చి సముద్రంలో పడేస్తాడా చెప్పు? ఇది మూర్ఖత్వమా కాదా? నాకేం తెలుసప్ప. ఇక నువ్వు మనిషి వైపు వెళ్తుందప్ప, నువ్వు మనిషిగా ఆలోచించప్ప. నీ కళ్ళు ఎడబెడుతున్నావప్ప, నీ చెవులు ఎడబెడుతున్నావప్ప, నీ యొక్క ఆలోచన ఎటు పెడుతున్నావప్ప, నీ ధ్యానం అదే ఆలోచించు. ఇప్పుడు సముద్రాలలో చెరువులలో పడేసి దుర్గంధం, చేపలు చచ్చిపోవాలా? ఇప్పుడు మనం పోతే మళ్ళా ఆ గణపతుల యొక్క కాళ్ళు మనకు దాకాయా? గణపతులు ఆ నీళ్ళ కాడికి పోతాం ఎప్పుడన్నా మనం, అవి వచ్చి మన కాళ్ళకు దాకాయా? చెప్పు నువ్వు, దీనికి అర్థం చెప్పు నువ్వు. ఈ గణపతుల కాడికి పోయి డీజేలు, ఎగుడు, డిస్కో డ్యాన్సులు, సినిమా పాటలు వేసుడు, చెంగెగుడు, ఓళ్ళ మీద ఓళ్ళ ఆడిది మొగడు దుంకుడు, అది మంచిది అంటావా? ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా ఈ పండుగ? 1893లోనే వచ్చింది ఈ పండుగ. ఇటు రోడ్డు మీదకి వచ్చింది ఈ పండుగ. 1893లో ఎందుకు వచ్చిందో నేను చెప్తా తర్వాత స్టోరీ. సరే. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఈ నీళ్లు ఖరాబ్ అయితే లేవా చెప్పు నువ్వు. నీళ్ళు ఎక్కడ, అంతా కరిగిపోతుంది కదన్నా, అంతా గణేశుని బొమ్మ అంతా కరిగిపోతుంది, మన్న అయిపోతుంది. అదే ఇగో నీకు విద్య లేకపోవడం ద్వారానే విద్యా బుద్ధులు నేర్పు నాకు, విజయ పథము నడుపు నన్ను అని చెప్పి పాట నేర్చుకొని పాట వాడు ఒక 100 సార్లు వాడు, అప్పుడు నీకు విద్యా బుద్ధులు వస్తాయి. నాకు లింక్ పెట్టా, నాకు అరగా నేర్చుకుంటుంది. లింక్ పెట్టుడు ఎందుకు? ఇప్పుడు నాది సబ్స్క్రైబ్ చేసుకోలేను. నాకు నా అకౌంట్ డిలీట్ అయింది. అప్పుడు నీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ వేరేది, హిందీ ఛానల్ చేసింటి ఒకటి. ఓకే ఓకే ఓకే, నేను లింక్ పెడుతుంది. లింక్ పెట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఎందుకంటే యూట్యూబ్ నా ఛానల్ని డిలీట్ చేసి పాడేసింది కదా, అప్పుడు నీ వీడియోలు రాకుండా. అంటే ఛానల్ ఓల్డ్ డిలీట్ చేసింది ఇది? నా ఛానల్ యూట్యూబ్ వేరే వీడియోలు తీసుకునేటి కదా. అచ్చా అచ్చా, స్ట్రైక్ చేసి మొత్తం డిస్పాండ్ చేసేసిండ్రు, డిలీట్ చేసిండ్రు. మంచి పని చేసినావు. అంటే దొంగతనం చేసినావు అన్నట్టు దాని అర్థం. అందుకే ఇప్పుడు నీ ఛానల్, ఆ ఛానల్ నుండి నేను సబ్స్క్రైబ్ చేసి హిందీ ఛానల్ ఉండే నాది ఒకటి. అంటే ఇప్పుడు నువ్వు దేవుని ఇడవక ముందే మంచి వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు దేవుని ఇడిచిపెట్టి నువ్వు దొంగ అయిపోయినావా? నేను దొంగన అంటే నీవే అంటావా? నేను దొంగని కాదు, నేను దొరలాగా బతుకుతా. మరి దొరలాగా బతితే వేరే వీడియోలు నీ దాంట్లో ఎందుకు పెట్టుకున్నావు మరి? అది తప్ప నా కరే. మరి అట్లా చెప్పు, ఆ విషయంలో తప్పు చేసినానని చెప్పు, అట్లా ఒప్పుకోవడం మంచిది. అది వ్యూస్ రానికే చేసింటి కానీ అది రాకపోయా. అమ్మే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నువ్వు మురికి నీళ్ళు తాగుతావా మంచి నీళ్ళు తాగుతావా అని అడుగుతున్నా నేను. మంచినీళ్ళు తాగుతా. మనం మంచినీళ్ళు తాగుతుంటున్నప్పుడు వాతావరణంలో కూడా
శుద్ధమైన వాతావరణం ఉంచుకుంటే, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటాము. అట్లాంటప్పుడు నువ్వు ఎక్కడో తయారు చేసినటువంటి సున్నము, అంతేకాకుండా హానికరమైనటువంటి కలర్లు, దానికి ఎన్నో రకాలైనటువంటి డిజైన్లు పెట్టి అది చేసి ఆ భయంకరమైనటువంటి కలర్లతో విషముతో కూడుకున్నటువంటి అన్ని తీసుకుపోయి నీళ్ళలో పడేస్తే ఇది పర్యావరణం అంతా కూడా కలుషితం అయిపోయి ఏమైపోతుందనంటే పెద్ద దుర్గంధం లేచి ఒక ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒక్క గణపతి కాదు, ఒక చిన్న మట్టి గణపతి కాదు, ఓ పిఓపి తోటి చేసినటువంటి గణపతులు లక్షల్లా కోట్లల్లా పారెత్తుర్రు ఆ సముద్రంలో. ఎవరికి హాని జరగలేదు కదా గణేశుని పుణ్యం వల్ల. నీకు ఏం చెప్పాలను, నువ్వు అసలు నువ్వు సెర్చ్ చేస్తున్నావా లేదా? అసలు గణపతుల వల్ల ఎంత హాని ఉన్నది అన్న సంగతి ఆరోగ్య శాఖ వాళ్ళను తెలుసుకో. నువ్వు ఆరోగ్య శాఖ వాట్ ఇట్ సేస్ అబౌట్ అవర్ హెల్త్ బికాస్ ఆఫ్ ద గణేష్ ఉత్సవ్ అని చెప్పి కొడితే అప్పుడు వాళ్ళు నీకు ఆశంప ఈశంప వాయించి చెప్తారు. అరే ఇది తప్పురా భయ్, దేవుడు అనేటోడు పర్యావరణం నాశనం చేయడు, చేపలను నాశనం చేయడు, వేరే వ్యక్తుల యొక్క ఆరోగ్యాలతో ఆడుకోడు, అందరిని సుఖంగా శాంతంగా ఉండుమని దేవుడు స్మరణ చేయమంటాడు అని చెప్పి అప్పుడు నీకు తెలిసి వస్తుంది. ఎవరు ఈ గణపతుల వల్ల ఎవరికి హాని జరగలేదన్న మాట ఎంత, ఇది మిలేనియం జోక్. ఇది మిలేనియం అంటే 1000 సంవత్సరాలకు ఒక జోక్, పెద్ద జోక్ అన్నట్టు. ఇక ఈ 1000 సంవత్సరాల అంటే కూడా ఇంత పెద్ద జోకు లేదు. ఇక ఇంకేమప్పా నువ్వు చూపించండి అంటే నేనేం చెప్పదు. నీకు చూపిస్తాను. నువ్వు ఒకటి సెన్స్ ఉంటది, సెన్స్ కళ్ళతోడు చూడడము, అర్థం చేసుకోవడము, చెవులతో వినడము, అర్థం చేసుకోవడము, ముక్కుతో వాసన చూడడం, ఇది కంపుదా ఇది మంచిదా అని చెప్పి ముక్కుతో వాసన చూసి సెన్స్ చేసుకోవడము, నోటితో రుచి చూసి ఇది చెడ్డదా మంచిదా అని చెప్పి నోటితోడు కూడా రుచి చూసి సెన్స్ చేయడము, ఇదొకటి. స్పర్శ శరీరం మీద ఇట్లా ముట్టుకుంటున్నప్పుడు శరీరం మీద మంచిదా చెడుదా అని చెప్పి కూడా మనకు తెలిసి వస్తుంది. అట్లాగే నీ సెన్సులు అన్ని కూడా మూయబడ్డాయి. కళ్ళతో చూడలేకపోతున్నావు, చెవులతో వినలేకపోతున్నావు, నోటితో సరిగ్గా అర్థం మాట్లాడలేకపోతున్నావు, ముక్కుతో వాసన చూడలేని. అంటే ఇది ఆత్మీయంగా ఆలోచించు. నువ్వు శరీరాన్ని మర్చిపో. ఇట్లా సెన్సులు ఉంటాయి మనకు లోపల, మన మనసుల. వీటిని ఏమంటారు జ్ఞానేంద్రియాలు అంటారు వీటిని. ఈ జ్ఞానేంద్రియాలు అన్ని కూడా చచ్చిపడిపోయినాయి. అందుకొరకే నీకు నిజం తెలిసత్తలేదు. గణపతుల పండుగకు వెళ్ళినప్పుడు ఎంతో మంది గణపతుల మీద కూలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా అదే గణపతుల వల్ల దుర్గంధం వ్యాపించి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి, చేపలు చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నీరు, గాలి, అంతేకాకుండా భూమి ఖరాబ్ అయిపోయింది. ఆ భూమికి ఆ నీళ్లు వేరే పంట పొలాల్లోకి పోతే పంట వండలేదు. అర్థమైందా? ఇవన్నీ నీకు ఎట్లా చెప్పాలనో, నీకు ఇంకా ఇంత తెలియలేక నువ్వు ఎక్కడెక్కడికి పోయినావో నాకు బాధ అనిపిస్తుంది బ్రదర్. నేనే తెలుసుకుంటానా, మీరు చెప్తున్నారు కదా. అరే నువ్వు కొద్దిగానన్నా ఆలోచించలేదే, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పే నీకు ఎట్లా అనిపిస్తాయి, నీవు చెప్పే నాకు అట్లనే అనిపిస్తుండొచ్చు. నేను చెప్తే ఒక్క మాట మీ దేవతలు నువ్వు అవమానిస్తున్నావు అంటే నీ ఇంట్లో పుట్టిన దేవతలు అవి నువ్వు పుట్టించిన దేవతలు అవి. అరే భయ్, నేను పుట్టక ముందే అవి ఉన్నాయి, నీ తాత ముట్టక ముందే నువ్వు ఉన్నాయి. నువ్వు ఏమైనా తీసుకొచ్చినావు? అవి ఏదో అజ్ఞాన కాలంలో ఇది రాయికి మొక్కి రప్పకు మొక్కి దాన్ని ఇట్లా చేసి అట్లా చేసి ఇది మనకు తోడు, ఇది ధైర్యం ఇస్తుంది, మనకు మేలు ఇస్తుంది, ఈ పంట పొలాలకు మంచిగా ఉంటది అని చెప్పి ఏదో వెనకడ పుట్టించి వచ్చినాయి కాకమ్మ కథలు. ఇది నిజమైనటువంటి చరిత్ర లేదా వాటికి? మరి యేసుప్రభు పుట్టింది ఉన్నది, యేసుప్రభు సమాధి చేయబడ్డది ఉన్నది, ఖాళీ స్థలం ఉన్నది, ఆయన ప్రార్థన చేసిన గెత్సమనే తోట ఉన్నది, ఒలివల కొండ ఉన్నది, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి బాప్తిజం తీసుకున్న యోర్దాన్ నది ఉన్నది. ఇన్ని కథలు ఉన్నాయి, ఎంత అది ఉన్నది. సిలోవు అనే లోయ, సిలోవు అనేటువంటి దాంట్లో అద్భుతం చేసిండు గుడ్డివానికి. ఇవన్నీ ఉన్నాయి యేసుక్రీస్తుకు సంబంధించిన స్టోరీ, అది చరిత్ర. రాముడు ఎక్కడ పుట్టిండు, ఏడ పుట్టిండు, ఏం చేసిండు, ఆయన ఏ రకమైనటువంటి ఉన్నది అన్నది ఏమీ లేదు ఆయనది. శ్రీకృష్ణుకు సంబంధించింది కూడా ఏమీ లేదు. అవి అన్ని కూడా ఒకప్పుడు
ఏదో శ్రీకృష్ణుడి ఏదో కనబడ్డది అని చెప్పేటి అన్ని కూడా ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏదో ఒక ఫోర్ట్ కట్టిరు. ఫోర్ట్ అని అంటే ఈ నౌకలు వచ్చి నిలబడడానికి అక్కడ ఒక దడి కట్టిరు అంతే. ఆ దడి కడితే ఇది శ్రీకృష్ణుడే అని చెప్పి గాలిలో దీపం అదేంటి చీకట్ల బాణాలు వేసాడు. ఇప్పుడు లక్షల సంవత్సరాల చరిత్ర కూడా రాసిండు చెప్పు. లక్షల సంవత్సరాలు మా రాముని, లక్షల సంవత్సరాలు మా శ్రీకృష్ణుని అని అంటే లక్షల సంవత్సరాలు ఏఐకి చదువు వస్తుంది. ఏ కాగితం మీద రాసిండు. మనకు ప్రింటింగ్ ప్రెస్ వచ్చి అంత మొత్తం ఒక 300 సంవత్సరాల క్రితం ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ఏం మాట్లాడినట్టు చదువు అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? 3000 సంవత్సరాల క్రితము నుంచి చదువు అనేటువంటిది ఉన్నది. అది కూడా అత్యంత ఓల్డ్ భాష ఏంటిది? తమిళ్, హిబ్రూ, లాటిన్ భాషలు చెప్తున్నాయి. ఇక మరి ఆ భాషలు ఉన్నప్పటికి కూడా మరి ఈ సంస్కృతానికి లిపి లేదు, రాత లేదు. సంస్కృతం అని చెప్పి ముందే వచ్చిందని చెప్పి చెప్పుకున్నా, సంస్కృతానికి రాత లేదు, అక్షరాలు లేవు. అది హిందీ భాషలోనే ఆ భాషను రాసిర్రు. హిందీ భాష ఇప్పుడు సంస్కృతానికంటే ముందున్నది. దేవనాగరి లిపి అంటారు దాన్ని. సంస్కృతం అంటే యా భాష అన్నది? భాష పేరు సంస్కృతమా? భాష అంటే అది ఒక భాష ఉన్నది. ఇప్పుడు ఎరకల వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళే, వాళ్ళు ఒక ఎరకల భాష మాట్లాడతారు, కానీ వాళ్ళకి రాత లేదు. ఇప్పుడు మా ఏరియాలో కూడా లంబాడి వారసు ఉన్నారు. లంబాడి, ఆ లంబాడి వాళ్ళకు భాష లేదు, ఏది రాత అనేది లేదు. భాష ఉన్నది, మాట్లాడుకుంటారు కానీ రాత పూర్వకంగా లేదన్నట్టు, ఒక లెటర్ రాయలేరు వాళ్ళు. అట్లాగే సంస్కృతానికి లిపి అనేది లేకుండే. ఇప్పుడు ఉండదానా? ఇప్పుడు హిందీలోనే రాస్తారు. ఇప్పటికి వాళ్ళకి లేదు, ఇప్పటికి లేదు. అట్లా చెప్పు. హిందీలోనే రాస్తారు అన్నట్టు వాళ్ళ భాషను. ఇక భాషనే లేనటువంటిది, రాతనే లేనటువంటిది, ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నిటికీ అదే తల్లి అని అంటారు. అది ఊకదంపుడు ప్రసంగము, అది వట్టి బూటకము, అది అట్టే అబద్ధము. నువ్వు కొట్టు, గూగుల్లో కొట్టు, తమిళ అని వస్తుంది. ఓల్డెస్ట్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ఇన్ ద వరల్డ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పు, కొట్టు. నీ వీడియోలో మీద కౌంటర్ వీడియో చేస్తా, కాపీరైట్ ఏం కొట్టకు. ఎందుకు? నీ చెప్పేది అన్నకి ఇట్లా చెప్తున్నాడు, నాకు ఇట్లా అనిపిస్తున్నా అని నా సబ్స్క్రైబర్లకు చూపిస్తా. ఇప్పుడే పెట్టకు. నువ్వు పెట్టేదేందో నువ్వు ఒక ఉన్నది ఉన్నట్టుగా నీకు ఒక ఫలానటువంటి రామాయణము, ఫలానటువంటి కాండములో ఫలానిది రాయబడ్డది, ఇగో ఇట్లా ఉన్నది అని చెప్పి నీకు రుజువుతో సహా నీకు వాట్సాప్ పెడతా. అదే లే, నీ యూట్యూబ్ ఛానలే పెట్టు, నీ ఛానల్ కూడా చూపిస్తా. మా సబ్స్క్రైబర్ కూడా ఇతని ఛానల్ ఉండదు, మన హిందువుల గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, మరి ఎట్లా అని నేను చెప్తా. అంటే పూర్తిగా దుర్మార్గులు ఉంటారు చూడు, దుర్మార్గులు. వాళ్ళు వట్టి బూతులు మాట్లాడుతూ మనుషులను అదరగొట్టి బెదరగొట్టి కొడతాము, చంపుతాము, నువ్వు నీచుడవు, నువ్వు దుర్మార్గుడు అనేటోళ్లకు ఇయ్యకు. నువ్వు నీ లెక్క తమ్ముడు ఛానల్ పెడతా నీ కౌంటర్ వీడియోని పెట్టుకో, దానికి తప్పేం లేదు. నేనేమంటున్నా, నువ్వేం చేయాలని అంటే, ఒకవేళ వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే వాడు సంస్కారవంతుడై ఉండి ఒక మాట ప్రశ్నించి సమాధానం రాబట్టుకొని వీలైతే అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలను కూడా నేను అర్థం చేసుకొని దానికి తిరిగి నేను కొంత మట్టుకు వివరించగలుగుతున్నా. అట్లా కనీసం శాంతంగా తెలుసుకునేటోడు ఉండాలి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు ఎవడు, గోపిగాడు అనేటోడు ఉంటాడు ఒకడు. ఇక వాడు పెండ్లం మీదకే ఇడవనేడు వాడు. వాడు అట్లా పెండ్లం మీదకే ఇడవడానంటే మనకు శాతగాకనా? అవునా? ఇప్పుడు నువ్వు నిజమైన మొగోడు అయితే నువ్వే మాట్లాడాలి, కానీ పెండ్లం ముందరకు తీసుకొచ్చిన వాళ్ళకి నువ్వు ఓడిపోయినట్టే కదా అక్కడ. మా అందరికి గురువా పావులు మళ్ళా గురువు అంటాడు ఆడు. ఇక్కడ ఉన్నాయి చూడు మన ముందటి, ఆ ముందటి దాంట్లో ఉన్నటువంటి సైడ్ పన్ను ఉంటాయి చూడు, ఆడికి కూడా పనికిరాడు ఆడు, అంత నీచుడాడు. నేను ఎందుకంటే వివరించి చెప్తలేను, మర్మంగా చెప్తున్నా. అంత నీచుడు వాడు గాడు నీకెట్లా గురువు అయ్యాడో నేను చెప్తున్నా.
గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఆ గురువు అంటే ఏంటిది? సద్బోధ చేసేవాడు, సత్యములు నడిపించేవాడు. నాకు ఎవరన్నా తిట్టి మాట్లాడిండ్రంటే గోపన్నకే కలుపుతా పోను. తిట్టి మాట్లాడాడంటే వాడు మనిషా? వాడు పెళ్ళాలను తల్లులను మాట్లాడేటటువంటి వ్యక్తి వాడు మనిషా? అదే నేను అర్థంగా మాట్లాడితేనేమో నేను మాట్లాడతా. ఇక ఒక ముసలాయన లిట్టు నాకు ఫోన్ చేసి నేను కలిపి అన్న కలిపిన ఇక డైరెక్ట్ ఏంది నీ సంగతి అంటున్నాడు. ఇక ఆడు గోపిగాడు ఎవరెవరికి భయపడతాడు చెప్పన్నా? సాంబశివరావుకు భయపడతాడు, అంతేకాకుండా హనీ జాన్సన్ కు భయపడతాడు. హనీ జాన్సన్ వద్ద నేను మాట్లాడినా, సాంబశివరావు వద్ద మాట్లాడినా నేను. అదే నువ్వు మాట్లాడచ్చు, నీ అజ్ఞానం తోటి ఏదో నువ్వు మాట్లాడుకొని తోపన పోతున్న ఏనుగును చూసి కుక్క మొరిగినట్టు ఏదో మొరిగితే అది పట్టించుకుంటుందా ఏనుగు? అది ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా విను. ఒకతే మార్గం కూడా పోతుండగా ఒక ఏనుగు పోతుండగా సీమలు అనుకునేట, మేము 10 మంది ఉన్నావు, నేను తన్ని పడేస్తాము, నువ్వు చక్కగా పక్కకు తప్పుకో. నేను ఈ మాట ఇంతకు ముందు యూట్యూబ్ లో చూస్తే నేను ఒక ఎవరో అజయ్ అంట అవతని చెప్పే నాకు వాక్యం ఇది పొద్దుగాల. పక్కకు తప్పుకో అంటే అట్లనే వచ్చిందట. అట్లనే వస్తే వీడు ఆయన కాలేజ్ చంపేటట్టు ఉన్నారు అని చెప్పి ఆయన పక్కకు ఇవే తప్పుకునేట. తప్పుకొని ఆయనకి సీమలన్నీ పోయి ఆయనతో అక్కడ నది స్థానంలో స్నానం చేస్తున్నాయట. ఆయనతో ఈ ఏనుగు అందులో దిగుడుతోటే ఈ యొక్క నది అలలతోటి వచ్చి ఆయనతో ఏనుగు మీద ఒక సీమ పడ్డదట. ఈ మిగతా అన్ని ఒడ్డుకు పడ్డదట, ఒక సీమ మాత్రం ఏనుగు మీద పడ్డదట. ఏనుగు మీద పడి ఉన్నటువంటి ఆ యొక్క సీమతోటి ఒడ్డున ఉన్నటువంటి మిగతా 9 సీమలు ఏమంటున్నాయట, వాని తొక్కిపడాయి, వాడిని లంగా వాడు మనల్ని చంపడానికి, లేకపోతే మన మాటను లెక్క చేయకుండా వాడు ఇంత గర్వంతో ముందుకు పోయాడు, వాడిని తొక్కిపడాయి, వాడిని చంపు అంటున్నాయట చీమలు. ఆ చీమలు అంటే నీ యొక్క ప్రయాసం అట్లున్నది అన్నట్టు. నువ్వేమనుకుంటున్నావు? సాంబశివరావు లాంటి, హనీ జాన్సన్ లాంటి వాళ్ళను నేను తొక్కిపడేస్తున్నా అనుకుంటున్నావు, కానీ చివరికైతే నువ్వు సింహం అన్న సంగతి కూడా మర్చిపోయావు అన్నమాట. ఆ వీడియో యూట్యూబ్ లో కూడా హనీ జాన్సన్ ఛానల్లో ఉండదు. లైవ్ లో మాట్లాడిన అతను అదే. నేను ఏమన్నాడు మరి? హనీ జాన్సన్ ఏమన్నాడు? నేనేమన్నా మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చెప్పిన. మొన్న ఒక దాదాపు ఒక నెల రోజులేమైంది కదా. అవును, నిన్ను చూసిన మరి ఆ వీడియోని చూసిన నేను. నేనే చూడు. అది తల్లిదండ్రులకు విరుద్ధంగా, అన్నదమ్ములకు విరుద్ధంగా ఎందుకు వచ్చినట్టుందంటే ఇక చెప్పలేకపోయాడు. చెప్పడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆయన అనిల్ అనేట ఆయన, మన ఇంట్లోనూ కొంతమంది సత్యములు నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది పాపము జీవితంలో జీవించే వాళ్ళు ఉంటారు. నువ్వు చూసినావు కదా అది అని కొంత ప్రారంభించిండు, కానీ దాన్ని పూర్తిగా చెప్పలేకపోయాడు. నా వీడియో ఉన్నాయి బ్రదర్, నా వీడియోలలో ఉన్నది అది. నేను నా వీడియోలలో నువ్వు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ మాట పెట్టినావు అయితే? ఆ మాట పెట్టినా. అది నీకు చూసి మాత్రమే కాదు, అంతకు ముందు నుంచే దాని మీద పెట్టాల్సి వచ్చింది, నేను పెట్టినా అన్నట్టు. అయితే నువ్వు ఒకటి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏంటిదనంటే యేసుక్రీస్తు నిజంగానే ఆయన భూమి మీదకి అగ్నిని, ఖడ్గమును పంపడానికి వచ్చాడు, గాని సమాధానం పంపుటకు రాలేదు అన్నటువంటి ఆ నెగటివ్ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, దాని వెనకాల ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నావు నువ్వు. ఇది వచ్చిన బాధ అన్నట్టు. నువ్వు అంటే పైగానే చూస్తున్నావు, కానీ లోపల దాని అర్థం ఏంటిది అన్నదాన్ని నువ్వు గ్రహించలేవు. గ్రహించినా గానీ కూడా నటిస్తున్నావు కావచ్చు నువ్వు ఇంకా. ఎందుకంటే ఈ మన కరుణాకర్ ఎంబడ పోతున్నావు కదా. కరుణాకర్ ఏమో ఇచ్చినాడు నీకు, ఆ గోపిగాడు నీకేమో ఇచ్చిండు. ఆయన అవి జేబులో పెట్టుకున్నావు, కట్టలు ఈ జేవుకు ఆ జేవుకు ఆయనతో లోపల పెట్టుకున్నావు. వాళ్ళు చెప్పినట్టు నేను మాట్లాడతా, వాళ్ళలాగా నేను గంతులేస్తా అని చెప్పి గంతులేస్తున్నావు అంతే. అంతేగాని ఏం పైసలు ఇచ్చడం ఏం లేదన్నా. నేను ఒక మాట అంటా, వింటావా?
నేను మొన్న ఒక క్వశ్చన్ వేసిన దానికి సమాధానం చెప్పలేదు. మరి జీవితకాలం ఎల్లా కూడా ఆయన ఖడ్గం పంచి పంపడానికి వచ్చినప్పుడు మరి ఎవరినైనా చంపిండా అని అడిగిన. అతను కూడా అట్లనే అన్నాడు, చంపిండు కదా. ఎవరిని చంపిండు? ఎవరు చంపిండు అంటే దావీదు కొడుకు. ఎవరు చంపిండ్రు? అయ్యో దేవానికి. యేసు ప్రభు గురించి మాట్లాడు, మళ్ళీ దావీదు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? పాత నిబంధనలకు కొత్త నిబంధనలో మాట్లాడు నువ్వు. అననీయ సపీరాని ఎవరు చంపిరి? అననీయ సపీరాలు దేవుడు చంపలేదు, వాళ్ళు అబద్ధం ఆడిన దానికి వాళ్ళే చచ్చిరు. అట్లనా? ఇప్పుడు నేనెంతకు నేను చస్తానా? అరే నువ్వు చస్తావా అని అంటే ఇప్పుడు దాన్ని అట్లా దేవుడు ఆ కాలంలో దేవుడు ఆ రకంగా వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళకు వాళ్ళే మరణ శిక్ష ఉంటదని చెప్పి వాళ్ళు గ్రహించడానికి అట్లాంటి ఒక సూచన చూపించిండు వాళ్ళ ద్వారా. నిజంగా తప్పు అబద్ధం ఆడితేనే చచ్చిపోయారు కదా, మరి అబద్ధం వాళ్ళు నిజంగా మంచిగానే చేసారు వాళ్ళ పని. వాళ్ళు ఏం అబద్ధం ఆడిండ్రానా? వాళ్ళ సొత్తు వాళ్ళు అమ్ముకొని తింటారా? ఇక నీకు ఏం చెప్పాలి? ఇక నేను అసలు నువ్వు భక్తులువా, నువ్వు అసలు శక్తివా? అట్లా కాదన్నా. ఇప్పుడు అరే భయ్ ఇగో నీ దగ్గర ఆస్తున్నది, నువ్వు అమ్ముకో తిను బతుకు. మరి దేవునికి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి వింటున్నా దేవునికి తీసుకొచ్చినని చెప్పి సగమేమో దాచుకొని సగమేమో పంచటానికి, మళ్ళీ ఇది నిజంగా ఇంతే అమ్మిర్రా లేకపోతే ఎంత అమ్మిర్రా అని చెప్పి పేతురు వట్టి అడిగిన దానికి పేతురు ఏమన్నా అడిగిండ? డబ్బులు కావాలని చెప్పి ఆస్తి కావాలని చెప్పి అడిగిండా? అడిగలేడు. మరి అడగనందుకు వీళ్ళు ఎందుకు అబద్ధం ఆడాలి? ఆయన దైవ సేవకుడు కదా, దైవ సేవకుని ముందట అబద్ధం ఆడద్దు కదా. నువ్వు చిన్నగా ఆలోచించు, నువ్వు భక్తిపూర్వకంగా ఆలోచించు. నువ్వు లోకంలో పుట్టుపాతోని మీద లెక్క ఆలోచించకు. నువ్వు అక్కడ పేతురు అడగలేదు, వీళ్ళు అమ్ముకొని వచ్చిర్రు. అయ్యా మాకు వచ్చింది 500 వస్తే 500 అని చెప్పడానికి తప్పేమైంది వాళ్ళకు? ఏం పోయింది వాళ్ళకు? సరే అడగనప్పుడు అమ్మేది కాకుండా వాళ్ళు తెచ్చేది కాకుండా తెచ్చి అబద్ధం ఆడేది కాబట్టి చేసిన దానికి పాపం చేసిన దానికి కురిసిరదు. పాపం చేయడానికి బైబిల్ ఏం చెప్తుందంటే పాపము మరణము కనుగొని ఉన్నది బైబిల్లో. మరి వాళ్ళు చేసిన తప్పుకు పాపం చచ్చిపోయారని చెప్పి అనుకోవాలి. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుడు చంపితే చంపుండొచ్చు. దేవుడికి అధికారం ఉన్నది, అబద్ధం ఆడిన దానికి శిక్ష వేసిండు. ఆయన పోలీసు వంటి వాడు, ఆయన పుట్టించిన వాడు, చంపుకునేటువంటి వాడు కూడా ఆయననే. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావా? నాకు అర్థం కాదు. అగో మా అమ్మకు ఈ మాటలు కొన్ని వినబడ్డాయి. అమ్మకి మాట్లాడతా తెలివి తక్కువకి ఎన్ని చెప్పినా అంతే. అది బర్రె మీద నీళ్లు పోతాయి కదా, బర్రెకు ఎట్టి చలనం ఉండనట్టు ఇట్లాంటి వ్యక్తులకు, బండబారిపోయినటువంటి హృదయం కలిగిన వ్యక్తులకు ఎంత చెప్పిన వ్యర్థమే బిడ్డ అని అంటున్నది. ఒకసారి మాట్లాడతా. ఆమె బాగా వృద్ధురాలు, ఆమెకేమి ఇవ్వాలి కానీ ఒకసారి మాట్లాడతా. అమ్మ అద్దు అవసరం లేదు. ఆమె అన్నదానికి కూడా నువ్వు పాజిటివ్ అర్థం చేసుకోవాలి. ఆమెకు 80 సంవత్సరాలు. నేనే పాజిటివ్ గా అర్థం చేసుకోను. నీకు తల్లే నాకు తల్లే అనుకుంటా. అదే నేను అదే అంటున్నాయా, నీకు తల్లే నాకు తల్లే ఒకటే. గాని ఆమె అంటున్నది అర్థం ఏంటిదనంటే, అంటే నీ అర్థం ఎట్లా వస్తుందంటే దేవుడు పాపం చేస్తున్నాడు అన్నట్టు తీసుకొస్తున్నావు నువ్వు. కరెక్ట్. దేవుడు ఎన్నటికి పాపం చేయడు. దేవుడు పాపం చేస్తే దేవుడు ఎన్నటికి కాడు. మరి అట్లా అంటే మరి హిందూ దేవతలు కూడా అన్ని పాపాలు చేసినాయి, ఇంకా అంతకన్నా ఘోరాతి ఘోరమైన పాపాలు చేసినాయి. అటు తిరిగి మా హిందూ దేవతల దగ్గరికి రాస్తావా? అంతేగా. మరి అటు తిరిగి ఇప్పుడు మా దేవుని ఎందుకు ప్రశ్నిస్తావు అని నేను అడుగుతున్నా క్వశ్చన్. మరి నువ్వు నమ్మితే నమ్ము కదా. ఇవో నేనేమంటున్నా, నువ్వు దేవుని నమ్మకయా? ఏ దేవుని నమ్మకు నువ్వు? ఒకవేళ నువ్వు దేవుని నమ్మితే నువ్వు ఎటువైపు, ఇటు క్రైస్తవుడుగా నన్ను ఉండు, అటు హిందువుగా నన్ను ఉండు. ఒకవేళ హిందువు ఉంటే మరి హిందూ దేవతలు కూడా అన్ని కూడా తప్పులు చేసినాయి. ఈ తప్పులు చేసినాయి అని చెప్పి తప్పులు చేసిన అని తెలిసి కూడా ఈ దేవుడు తప్పు చేసిండు అని చెప్పి మమ్మల్ని తప్పులు చూపియకు. నీకెందుకంటే అది అర్హత లేదు, నువ్వే తప్పులు చెప్తివి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు బీడీలు తాగి నీ కొడుకు బీడీలు తాగద్దని చెప్తే ఎవడు ఊరుకుంటాడు? వాడు బీడీలు కాదు కదా, నువ్వు వెళ్ళిపోయినాక పెద్ద పెద్ద సిగరెట్లు కడతాడు. అట్లాగే నీ మతము సరిగ్గా లేనప్పుడు వేరే మతం మీద వాడి నువ్వు ఎందుకు విడుతున్నావు? వాళ్ళను ఎందుకు అడుగుతున్నావు? క్వశ్చన్లు ఎందుకు చెప్తున్నావు?
గట్లా నేను అడిగేది. అందుకోసం నువ్వేం చేయాలనంటే నువ్వు మొత్తమే దేవుని నమ్మకు, నమ్మితే మాత్రము ఒక సైడ్ ఉండి వేరేటోళ్ళను తూలనాడకు, అంటే వేరేటోళ్ళను ఎక్కిరించకు. ఇటు క్రైస్తవునిగానే ఉండు. మా హిందువుల నేను ఎట్లా రక్షించుకుంటా? నీ హిందువులను నువ్వు రక్షించుకోవాలనంటే నువ్వు పాపములో ఉండి దుష్టత్వంలో ఉండి దుష్ట దేవతలు నమ్మి అబద్ధాలు మాట్లాడే దేవతలు నమ్మి విష్ణు అనేకులను చంపిండు. మన నీకు వాట్సాప్ పెట్టినా చెప్పిండు. అట్లాంటి దేవుని నమ్మి నువ్వు రక్షించుకోలేవు నీ ధర్మాన్ని. ఎందుకంటే నువ్వు కుండకు ఒక చోట రంధ్రం పొడిచి ఉండన్నా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడతా కలుపుతా నీకుండు. యాక్ష మహర్షి అనేటువంటి ఆయన ఏమన్నాడో తెలుసా? యాక్ష మహర్షి వేదాల్లోనే ఏమన్నాడంటే అసుతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ ముత్యోర్మ అమృతంగమయ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఓ దేవా, మేము చీకటిలో ఉన్నాం, మమ్మల్ని వెలుక్కు నడిపించు. మేము అసత్యములో ఉన్నాము దేవా, మమ్మల్ని సత్యములో నడిపించు. మేము మరణంలో ఉన్నాము దేవా, మమ్మల్ని వెలుగులో నడిపించు అని అన్నాడు హిందూ గ్రంథాల్లో ఒక గొప్ప మహర్షి. అందుకు యేసుప్రభు ఏమన్నాడంటే, అరే నువ్వు అసత్యములు ఉంటే సత్యమైన వాణ్ణి రా, నేను ఏకైక సత్యము నేనే, ఈ సత్యంలోనికి రా అని పిలుస్తున్నాడు. అయ్యో మేము అసుతోమ సద్గమయ అని అంటే మేము అంటే ఇప్పుడు ఏది చీకట్లో ఉన్నాము అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నానంటే, మీరు చీకట్లో ఉంటే వెలుక్కురండి, నేను లోకంలో ఉండగా నేను లోకమునకు వెలుగునని అన్నాడు యేసయ్య. అంతేకాకుండా అయ్యో మేము మరణంలో ఉన్నామని చెప్పి మహర్షి అంటే, ఆ మహర్షి అడిగిన ప్రశ్నకు యేసుప్రభు సమాధానం చెప్తూ, ఇదిగో నేను జీవమునై ఉన్నాను అని అన్నాడు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో. అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి యోహాను సువార్తలో అన్నాడు. మార్గము అని అంటే ఏం మార్గము అని అంటే మోక్షానికి పోయే మార్గం ఆయననే. సత్యము అంటే ఏం సత్యము అని అంటే దేవతలు ఏది కూడా ఈ ప్రపంచంలో ఉన్నది ఏ దేవుడు కూడా సత్యము కాదు, ఆయననే సత్యం అని చెప్పుకున్నాడు. అయితే జీవము అని అంటే, జీవం అంటే ఏంటిది? మనం అందరికి మరణం అనేది ప్రాప్తిస్తుంది పాపం వలన. అయితే ఎల్లకాలం దేవునితో స్వర్గములో జీవించే జీవితము నేనే అని అన్నాడు. మరి ఇంత గొప్ప అంటే వేరే ఈ హిందూ గ్రంథాలు ప్రశ్నలు వేస్తే క్రైస్తవ గ్రంథము సమాధానం చెప్పింది. అర్థమైందా? ఈ హిందూ మతమే అసలు సత్యాన్ని అన్వేషించింది తప్ప సత్యాన్ని చూపించలేదు. సత్యాన్ని అన్వేషించింది అంటే, అన్వేషించడం అంటే సత్యాన్ని అన్వేషించడం అంటే ఏమన్నా నాకు తెలిసిన సత్యం అంటే ఇదేగా. అయ్యో దేవా, సత్యాన్ని అన్వేషించడం అంటే సత్యాన్ని వెతికింది. ఏది? హిందూ మతం. హిందూ మతం కేవలం సత్యాన్ని వెతికింది, సత్యాన్ని చూపించలేదు. కానీ యేసుక్రీస్తే సత్యము అని చెప్పి ప్రకటించుకున్నాడు. కానీ కొంత మట్టుకు మనకు బైబిల్లో బాగా డెప్త్ గా పోతూ మంచిగా చదివితే బైబిల్ అర్థం చేసుకుంటే యేసుక్రీస్తే దేవుడుగా ప్రత్యక్షం అవుతాడు మన ముందట. అద్దంకి రంజితోపే అనే ఒకటి హైందవ క్రైస్తవం అనేటువంటి పుస్తకం రాసిండు. హైందవ క్రైస్తవ పుస్తకంలో ఏమని రాసిండనంటే, వేదాల్లో ఉన్నటువంటి అన్ని రకాల పాత్రలు, దేవుళ్ళు, ఋషులు, వాళ్ళు చెప్పిన మంత్రాలు, వాళ్ళు చెప్పిన శ్లోకాలు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అన్ని కూడా ఒక్క దేవుని గురించే వెతికినట్టుగా కనబడాయట. ఆ ఒక్క దేవుడు ఎవరో యేసుక్రీస్తుని చూపిస్తున్నాయట. హిందూ మతంలో కూడా మనం ఎంతో లోఫర్గాళ్ళు ఉన్నారు. హిందూ మతంలో కూడా గురువులు హిందూ మతంలో గురువులు అనేటువంటి వాళ్ళు చాలా మంది భయంకరమైనటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు డేరా బాబా తెలుసా?
ధైర్యవాదనా తెలియదన్నా? డేరా బాబా, ఆసారాం బాపూజీ, అంతేకాకుండా నిత్యానంద, ఆ ఇప్పుడు మొన్నొక్కడు వచ్చిండు, వాని పేరు ఏం పేరు ఉండేనా, వాడొక్కడు. ఒక 10 మంది అయితే కరెక్ట్ చెప్పగలుగుతా. వాళ్ళు మహా పెద్ద గురువులలు. ఓ వాళ్ళని మొత్తం ఆడోళ్ళని లొంగ తీసుకొని విపరీతమైన పాపాలు చేశారు, చంపిర్రు, డబ్బును కాజేసుకున్నారు, విపరీతమైనటువంటి పాప పనులు చేశారు. అట్లా చేసినంత మాత్రమే హిందువులందరూ చెడ్డోళ్ళు అనడానికి వీల్లేదు. ఎవడు పాపం చేస్తే వాడు కురుతాడు, ఎవడు పాపం చేస్తే ఆయన తాట ఇస్తాడు దేవుడు ఒకనాడు.